హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఒకవేళ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకుందాం, తప్పనిసరిగా వాటన్నిటి మీద మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజల్యూషన్కి ఈ మూడు అంశాలు మేము చాలా స్పష్టంగా అడిగాం. ఇంత ప్రధానమైన అంశం వారు పెట్టినటువంటి తీర్మానం, వారు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి వారు తీర్మానం పెట్టారు. దానికి మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారా లేదా చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంత పెద్ద అంశం తెచ్చుకున్న రాష్ట్రం నీళ్ల కోసం అయితే ఇంత పవిత్రమైన సభలో ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసి ఏకగ్రంగా ఢిల్లీ పంపిద్దామంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ తీర్మానాన్ని మద్దతు ఇచ్చి దీని సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన ఆయన ఏడు రాకుండాట రేపు నల్గొండ పోతారట. అలా చెప్పాల్సింది ఇక్కడ, చెప్పాల్సింది ఎవరు వదిలేసి ఎవరు బయటకు పోతా అంటే ఎట్లండి, ఇక్కడ రావాలని రెండో అంశం. మూడోది, స్మితా సబర్వాల్ గారు రాసిన లేక కరెక్టా కాదా, వారు రాశారు, మీరు ఒప్పుకోండి, దాన్ని పొరపాటు అయిందని చెప్పండి, మొత్తం అయిపోతుంది. అంతేగాని పొద్దాక మీరు ఏదో పోతిరెడ్డిపాడు గురించి అవి గురించి డెఫినెట్గా మాట్లాడదాం. పోతిరెడ్డిపాడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారు, ఆ అంశాలని షార్ట్ డిస్కషన్ తీసుకుని ఇప్పుడు తీర్మానానికి మద్దతు ఇస్తున్నారో లేదో చెప్పి ముగించమని చెప్పండి.